ఈ రోజుల్లో మన జీవితాలు ఎంత వేగంగా పరిగెడుతున్నాయో మన సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు హృదయంలో ఏదో ఒక వేదన, ఏదో ఒక భారం, కొందరికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా గర్భఫలము లేదని కన్నీరు, మరికొంతమందికి మరి చదువుకున్న సరైన ఉద్యోగం రాలేదని నిరాశ, నెలాఖరు వస్తే చాలు అప్పులు బాధలు ఉరిదాడలా మారుతున్నాయి. ఇల్లు అంటే ప్రశాంతత ఉండాలి, కానీ చాలా ఇళ్లలో కుటుంబంలో శాంతి సమాధానాలు కరువయ్యాయి. పిల్లల చదువు విషయంలో భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదు. ఉన్న ఊరిలో బ్రతకలేక ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నా వీసాలు రాక ఆగిపోతున్న పరిస్థితులు. ఇక అన్నిటికంటే నరకం, ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని స్థితి. వీటికి తోడు ఏళ్ల తరబడి సాగుతున్న కోర్టు కేసులు, ఉద్యోగంలో కష్టపడుతున్న రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఆగిపోవడం. మీరు కూడా వీటినన్నిటిలో ఏదో ఒక సమస్యతో ఈరోజు అలసిపోయి ఉన్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన మార్గం ఉంది. రోజుకు 3 సార్లు పూర్ణ హృదయంతో ప్రార్థన చేయండి. కేవలం 3 రోజుల్లో మీరు అనుకున్న కార్యాన్ని దేవుడు సాధించి పెడతాడు. సో మరి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో అర్థవంతంగా ఉంది, ఎంతో ఆదరణగా ఉంటుంది. సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూడవలసినటువంటి వీడియోస్ అండి. ప్రతి ఒక్కరూ చూడటమే కాదు, చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మీ ద్వారాగా వేరొకరికి వాక్యం వెళ్తుంది అంటే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మరి బైబిల్లో నుంచి దీనికి ఒక గొప్ప నిదర్శనం ఉంది. రాజుల కాలంలో దానియేలు అనే భక్తుడు ఉండేవాడు కదా. దానియేలు చరిత్ర అందరికీ కూడా తెలిసిందే. ఆయనపై అసూయపడి ఆయన చంపాలని శత్రువులు ఒక కుట్ర పన్నారు. 30 రోజుల వరకు రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని చేస్తే సింహాల బోన్లో పడేస్తామని శాసనం తెచ్చారు. ఆ పరిస్థితుల్లో దానియేలు భయపడలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తన ఇంటికి వెళ్ళి తన పై గది కిటికీలు యెరూషలేము వైపునకు తెరబడి ఉండగా తాను మునుపు చేయుచు వచ్చినట్లు దినమునకు 3 మార్లు మోకాళ్ళను తన దేవుని సన్నిధిని ప్రార్థించుచు ఆయన స్తుతించుచు వచ్చెను. మరి రోజుకు 3 సార్లు ఆయన చేసిన ప్రార్థన వల్ల ఆయన సింహాల బోనులో పడవేయబడినప్పటికీ దేవుడు సింహాల నోళ్ళను ముయించి ఆయన్ను రక్షించాడు. ఆ తర్వాత దానియేలు ఒక గొప్ప ప్రమోషన్ వచ్చింది, దేశంలోనే హెచ్చించబడ్డాడు. మరి దానియేలు గ్రంథం 6:10 మీరు చూసినట్లయితే, ఒకసారి మీరు చదువుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. సో మరి ఎగ్జాంపుల్ స్టోరీ కూడా ఒకటి చెప్తానండి, వినండి. సో ఇవి ఎగ్జాంపుల్ స్టోరీ చెప్పడం వల్ల మీకు అర్థవంతంగా ఉంటుందని సో ఈ ఎగ్జాంపుల్ స్టోరీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాగే మరి ఒక నిజ జీవిత సంఘటన చూద్దాం. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చి కోర్టులు విడాకుల కేసు వరకు వెళ్ళింది. భర్తకు వ్యాపారంలో భారీగా అప్పులయ్యాయి, సమాజంలో అవమానము, ఇంట్లో శాంతి లేదు. ఆ సమయంలో ఆ భార్య దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంది. రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రోజుకు 3 సార్లు సమయం కేటాయించి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరంగా కేవలం 3 రోజుల్లోనే ఆ భర్త హృదయంలో మార్పు వచ్చింది. ఆయన స్వయంగా వచ్చి భార్యతో మాట్లాడాడు. కోర్టు కేసు కొట్టివేయబడింది. వారి అప్పులు తీరడానికి ఒక కొత్త మార్గం దొరికింది. రోజుకు 3 సార్లు చేసే ప్రార్థనకు అంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయింది. సో మరి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ గర్భఫల సమస్య అయినా, అప్పులు బాధ అయినా, ప్రమోషన్ అయినా, విదేశీ ప్రయాణం అయినా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ క్షణం నుండి ఒక తీర్మానం చేసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రోజుకు 3 సార్లు మోకరించి మీ భారాన్ని దేవుని మీద వేయండి. ఆ 3 రోజులు మీ నమ్మకాన్ని సడనివ్వకుండా మరి మంచిగా 3 పూట్ల కూడా మరి ఇలా ప్రార్థన చేయడం వల్ల దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మరి తప్పకుండా ఇది జరుగుతుంది. మీరు ఏ సమస్య అయితే మరి గురించి ప్రార్థిస్తున్నారో ఆ సమస్య తీరిపోయే రోజు దగ్గరగానే ఉంది. మరి 3 రోజులు ఇలా ప్రార్థన చేసి చూడండి, మరి మీరు అనుకున్నది సాధిస్తారు. మరి చిన్న ప్రేయర్ అయితే చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి కళ్ళు మూసుకుని ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే గర్భఫలం లేక, ఉద్యోగం లేక, అప్పుల బాధలతో, కోర్టు కేసులతో, కుటుంబంలో సమాధానం లేక కన్నీరు వీడిస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి. దానియేలు దినమునకు 3 మార్లు ప్రార్థించి జయం పొందినట్లు నీ బిడ్డలు కూడా మరి ఈ రోజు నుండి రోజుకు 3 సార్లు ప్రార్థించి 3 రోజుల్లో తమ సమస్యల నుంచి విడుదల పొందుదురుగాక. వారి హృదయ వాంఛలు నెరవేర్చి ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు సఫలం చేయండి ప్రభువా. కుటుంబంలో శాంతిని దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ వీడియో మీకు అర్థవంతంగా ఉందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్
సెక్షన్‌లో షేర్ చేయండి. సో, చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కమెంట్ కూడా నేను చదువుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కమెంట్‌కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సారీ అండి. సో, మీ యొక్క ప్రతి ఒక్క కమెంట్ కూడా చదివి ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు మార్గాలు తెరవబోతున్నాడు. మీరు అనుకున్నది సాధిస్తారు. భయపడకండి. విశ్వాసంతో ప్రార్థించండి. ఈ 3 రోజులు కూడా మరి ఈ 3 పూటలు కూడా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఇలా ప్రార్థించి చూడండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో మరి మీరు ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఇది నమ్మండి. సో, మరి నా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డ కొరకై మరి మీ అందరికీ కూడా వందనాలండి. మరి నాకు ఎంతగానో హెల్త్ బాగోక 2 డేస్ నుంచి చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి దేవుడు నాకొక విడుదల అనేది కలిగింది. సో, చాలా నీరసం అయిపోయాను అనమాట. సో, ఆ నీరసం నుంచి కూడా దేవుడు మంచి శక్తినిచ్చి, నాకు బలాన్నిచ్చి, మీ ముందుకు తీసుకొచ్చి వాక్యం చెప్పడానికి మీరు చేసిన ప్రార్థన బట్టి కూడా ఆ దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరూ కూడా మరి నా గురించి ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలండి. మరి ఆహ్, చాలామంది కూడా ప్రార్థన చేస్తున్నారు. అప్పులు ఊబిలో చాలా ఇబ్బంది పడుతున్నాం సిస్టర్, మా కోసం ప్రేయర్ చేయండి అని మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఇది నమ్మండి. దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మార్గాలు తెరుస్తాడు. ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, ఒక మనిషి రూపంలో మీకు సహాయం అందుతుంది. ఇది నమ్మండి. మీరు ప్రార్థించండి. ప్రార్థన మాత్రం కోల్పోవద్దు. ప్రతిరోజు కూడా మరి విశ్వాసంతో నమ్మకం ఉంచి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు మార్గాలు తెరుస్తాడు. మరి ఈ చిన్న వాక్యం దేవుని వెనుకల్లో దీవించిన గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.